నీ దేహం ఏర్పడడానికి 9 నెలలు ఓపిక పట్టిన నీ తల్లి 90 ఏళ్ళు హాయిగా బ్రతకమని ప్రపంచానికి పరిచయం చేస్తే నువ్వు కేవలం 9 ఇంచీలున్న సిగరెట్కే పరిమితమవుతున్నావు. ఆలోచించు మిత్రమా, నువ్వు నిరాశతో చేసి ధూమపానం, మద్యపానం ఆశతో చూసి నీ కుటుంబం నుంచి దూరం చేస్తుంది. Smoking and drinking injurious to health. Don't smoke, don't drink. ఈ టైంలో కరెంట్ తీసాడేంటి?
ఎలా చెప్పాలి వాడికి? మరి మొండుల్లా తయారవుతున్నాడు. రియాజ్ ఏదో ఒకటి చేయి ప్లీజ్, నాకు పిచ్చెక్కుతుంది. ఐ హావ్ కాల్డ్ హిమ్ 765 టైమ్స్ బట్ హీ ఈస్ నాట్ ఈవెన్ లిఫ్టెడ్ మై ఫోన్. నాతో రా. ఇక్కడే కూర్చొని నేను వాడిని తీసుకొస్తాను. आइस को देखे क्या? उधर गया। హాయ్ రా. హాయ్ రా. చంద్ర ఏరా? ఆయుష్ని చూసావా? లేదు మాయా, నేను వాడి కోసమే వెతుకుతున్నా. నాతో రా. పద. రే సూర్య, ఆయుష్ని చూసావా? లేదా చూడలేదు. అయినా ఎందుకు అంత ఎత్తుకున్నారండి? వాళ్ళు ఎవరితో వెళ్ళాడేమో బయటికి. చాలు లేప, వాడుంటే తన్నేసేవాడేమో. అబ్బా, వాళ్ళ ఆ యాంగిల్ కూడా ఉందా? ఏ బ్రిటిష్ గడి తగిలి చూడలేదా? బ్రిటిష్ గడికే ఎప్పుడురా? బ్రిటిష్ గాడికి ఈడికి ఏమైందిరా? ఇప్పుడు ఎందుకు లేరా? పర్వాలేదు, ఏమైందో చెప్పరా. వద్దులేరా. ఏమైంది? 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 ఏమైందో చెప్పు. ఏం లేదులే. ఏమైందో చెప్పన్నా. ఏం కాలేదని చెప్తున్నానా? ఏం కాకుండా నువ్వు అలా ఉండవు. ఏమైందో చెప్పు. ఏమైందో చెప్తావా లేదా? బాబోయ్, చంపుతావు అలాగా. బ్రిటిష్ గడు ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేశాడా? ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేశాడు. ఆడు ప్రపోజే చేశాడు, ఇంకేం చేయలేదు. పొరపాటుని చెప్పాను నేను, విసిగిస్తున్నాడు. పోన్లే వదిలే. హలో, ఫీజు కట్టలేకుండా ఒక్కడిని కూడా రాని అబ్బాయి హాస్టల్లోకి. బ్రిటిష్ ఎక్కడున్నారే? హలో, ఏం చేస్తున్నావు? నాటి ఒకసారి ఆగు.
చెప్పు. ఏంటి ఇంత అయిందా? ఎవరికీ తెలీదు? నాకు తెలియదురా. బ్రిటిష్ గాడైనా చెప్పలేదు. అయినా ఆళ్ళిద్దరి క్లాస్ సెట్ అయిందిరా. ఆడేమో బొగ్గులాగా ఉంటాడు, ఆ అమ్మాయి ఏమో తెల్లగా మార్బుల్లాగా ఉంటుంది. అదే పెద్ద స్టోరీ లేరా. చెప్పు మాయా. ఏంటి చెప్పేది? పెడితే బ్రాంచ్ వైజ్ ఫెస్ట్ పెట్టమనండి, లేదంటే పూర్తి వద్దని చెప్పండి. మెకానికల్ అయిన మీరెలా ఒప్పుకున్నారా అయినా సరే? అది కాదురా మామ, ఈసారి ప్రిన్సిపల్ సార్ అందరు కలిపి పొట్ట చేద్దామన్నారా. కొంచెం సైడ్ లగరా. అదంతా కాదు, అటు వెళ్ళొచ్చు కదా. కొంచెం దారి ఇవ్వడానికి ఏమైంది? రెస్పెక్ట్ లేడీస్. రేయ్, అమ్మాయి నన్నే చూస్తుందిరా. మామ వీధిలో కుక్కడు కూడా మన అలానే చూస్తాయి. రే, ఇది అమ్మాయిరా. అయితే ఇప్పుడు మనం కుక్కలం రా. మామ అమ్మాయి నన్నే చూస్తుందిరా. రే, ఆ అమ్మాయికి నువ్వు 90 degreesలో ఉన్నావు, అంటే రైట్ యాంగిల్లా చూడు. బట్ ఆ అమ్మాయి 60 degreesలో చూస్తుంది, అంటే ఇంక్లైన్డ్గా. అంటే చూడు, నేను 60 degreesలో ఉన్నా, ఆ అమ్మాయికి ఇంక్లైన్డ్గా. అంటే ఆ అమ్మాయి నన్ను చూస్తుంది మాయా. అమ్మాయికి ఎవరైనా డైరెక్ట్ చెప్పొచ్చు కదా, ఈ సూర్యాలు ఎందుకు? M3 పాస్ అన్నది మాత్రం నాకు మ్యాచ్ రాదనుకుంటున్నావేటి? రే M3 ఫ్రెండ్స్, ఇలాంటి వాడు మనం దాడి చేయాలరా. రారా, ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి లెస్సీ షాప్కి వెళ్ళిందిరా. ఎంత దూరం పదాలరా? ఏం కావాలమ్మా? లస్సీ కావాలి. ఓకే, ఏం కావాలి తమ్ముడు? అన్న బ్లెస్సీ కావాలన్నా. అదే లస్సీ కావాలన్నా. ఓకే. హలో, ఎక్కడున్నా? నేను కాలేజ్కి పోతున్నా. హలో, ఎటకారాలొద్దే. ఎక్కరలేద్దా? ఆ థియేటర్ అలా మాట్లాడుతుంది. పర్లేలారా, వాయిస్ బాగానే ఉంది. తను వెళ్ళిపోతుందిరా. డబ్బులు కడితే మనం వెళ్ళిపోతాం. రే, అమ్మాయి వెళ్ళిపోతుందిరా. ఏడ్ చేయమంత అయితే ఎటకారాలు వద్దు. రే, ఎటకారాలేట్రా? నీ అబ్బా సిక్కోళ్ళు అనుకుంటున్నావా? రాజోల పిల్ల ఇక్కడ కబడ్డీ ఆడేస్తా నీ అయ్యా. ఎక్కడేంటి వెయిటింగ్? ఆ అమ్మాయి రోజు మార్కెట్ వైపు వస్తుందిరా. ఈరోజు ఇంకా రాలేదు. వస్తుందో రాదో మరి. ఇందాక నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను కానీ డ్రెస్ బాగుంది. ఎవడొద్దు ఇంకా గురు అనేది. మనకు పక్కలో సెట్ అవుతాయి. అమ్మాయి వస్తుంది, అమ్మాయి వస్తుంది. ఉల్లిపాయలు ఎంత బాబాయ్? 25. 25? నా దగ్గర 25 ఉంది.
అన్నా కేజీ చికెన్ ఉందా? గుంట ముందు సొల్లుదాంకు. రేయ్, కూరగాయల షాప్కి వచ్చి చికెన్ అడుగుతావేంట్రా? అమ్మాయికి లైన్ వేయడం కూడా రాదేంట్రా? రే అన్నారనరా, మార్కెట్లో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో తిరుగుతాం. ఎవరైనా చూస్తే అడుక్కోవాలి అనుకుంటారా బాబు? క్లాత్ బాగుంది కదా? డ్రెస్ అనేది కాదు కదా. మాట్లాడరా బాబు వెళ్ళి. తను చూస్తే ఏమైనా మాట్లాడు. సొల్లు దెబ్బ కింద నుంచి నిన్నే చూస్తుంది. సిగ్గు లేదు. కనబడుతుంది కదరా సిగ్గు. నువ్వు మాట్లాడుతూ నేను మాట్లాడాలా? ఆగరా బాబు, నేనే మాట్లాడుకుంటాను బొగ్గడు. ఇదేమైనా దెయ్యమా మామ? ఇప్పుడు ఒంటరిగానే తిరుగుతుంది. ఇంకెన్నాళ్ళు రే అమ్మాయి వెంట తిరుగుతావు? ఎలాగా అమ్మాయి నీకు పడదు. రే సాకేం లేదు మాయా, నీ ఫేస్ నాకే నచ్చదు, అమ్మాయికి నచ్చుతుందా? రే పోరా ఇక్కడుండే, ఎవడవసరం లేదు నాకు. ఓయ్ వెళ్ళిపోతాను కదరా, మళ్ళీ ఓయేంట్రా ఓయే, అమ్మాయిలు మిమిక్రీ చేస్తావేంట్రా నువ్వు? నీ నేను ఎక్కడ చేశాను రా? ఎవరన్నారా ఇక్కడ ఓయ్ అని? నేనన్నానా? మిమిక్రీ చేసింది నువ్వైతే మళ్ళీ నన్ను అంటావేంట్రా? ఓయ్ అంట ఓయ్, ఆడదానిలో మాట్లాడుకుని నువ్వును నీ ఫేస్. బాగానే నా మీద మెల్ల నీ మీద తోడమంటారా? నువ్వే కదరా అన్నావు. పో, అవసరం లేదు, పో పో. నిన్నేరా. మామా గ్రీన్ సిగ్నల్ ఆకముందే వెళ్ళరా. ఓకే ఇట్రా. నన్నా మేడం? నిన్నేవే. కన్ఫర్మ్ నన్నే. రేప్ చేస్తావా? ఏం మాట్లాడుతున్నారండి? మరి ఎందుకు నా వెనక తిరుగుతున్నావు? అంటే చీకట్లో ఒంటరిగా వెళ్తున్నారు కదా, కొంచెం సెక్యూరిటీ. ఎటకారాలొద్దే. ఏమండి, నాకు డౌట్ అండి. ఏంటది? ఎప్పుడు చూసినా ఒంటరిగానే తిరుగుతారు, మీకు ఫ్రెండ్స్ లేరా? ఎందుకు లేరు? మరి ఇప్పుడు ఒంటరిగా వెళ్తున్నారు? అదా, మా బాబాయ్ వస్తానన్నాడు, అందుకే బయటకు వచ్చాను. ఓహో. ఇవన్నీ కాదు, ముందు నా వెనకాల ఎందుకు తిరుగుతున్నావు చెప్పు. ఏం చెప్పాలి? చెప్పా. ఏమండి, ఒక అబ్బాయి అమ్మాయిన కారణం లేకుండా తిరుగుతున్నాడంటే ఏంటండి రీజన్? ఏంటి అర్థం? ఏంటి అర్థం? ఏంటి అర్థం? మీరే చెప్పండి, ఏంటో అర్థం. ఏంటి? ఆ పాకెట్లో ఏంటది? ఓ ఇదా, టోపియా. బై ద బై, యాక్చువల్గా నేను ముస్లింని, నమాజ్కి వెళ్ళొస్తున్నా. వస్తుంటే నేను కనిపించా, నా వెనక వస్తున్నావు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. కాదండి, సిన్సియర్ డౌట్ అండి. ఓకే. బై ద బై, నేను క్రిస్టియన్ని. తెలుసండి. మీ పేరు బ్లెస్సీ, మీ ఊరు చింతరపల్లి, బట్ మీరు ఉండేది రాజోల్లో. అండ్ మీరు తరచుగా ఓ చర్చికి వెళ్తుంటారే, ఆ చర్చ్ పేరు అయాన్ చర్చ్. ఇంకా యూట్యూబ్లో మీ పాటలకు పెద్ద ఫ్యాన్ అండి బాబు నేను. అందులో పాట ఉంటుంది, నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. చాలు చాలు చాలు, ఆపు ఇంకా. చాలా ఇష్టం అండి నాకు ఆ పాట. ఓకే, బానే తెలుసుకున్నావు, ఇంకోసారి ఫాలో. ఓకే బాయ్. అదేంటి? బట్ వై? నా గురించి ఏం తెలుసురా నీకు? నీ మాటలు వింటే చాలదా? ఎటకారాలు వద్దే. హలో బాబాయ్, ఎక్కడున్నారు?
రావట్లేదా? ఓకే. బ్లెస్సీ నేను ఎందుకు టైం వేస్ట్ చేస్తాను అనిపిస్తుంది. అయితే చెప్పేసి. నిజమేనా? చెప్తావా వెళ్ళిపోవాలా? చెప్తా 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 చెప్తా. జస్వంత్ బ్రో చెప్పేమంటుంది. ఐ లవ్. ఒక్క నిమిషం, కొంచెం పోయిటరీతో చెప్పే. అంటే చుక్కలు చందమామ అంటారు కదా, అలా చెప్పే. బ్లెస్సీ ఒక్క నిమిషం ప్రేమించావని చెప్పు, 100 ఏళ్ళు ప్రేమిస్తూనే ఉంటా. ప్రపోజ్ చేసావు ఇప్పుడు? అంటే బాలేదా? దరిద్రంగా ఉంది. కొంచెం ఆర్జీని ఫాలో అవచ్చుగా. ఓకే. కొంచెం వైలెంట్ గా చెప్పొచ్చుగా. బ్లెస్, ఐ లవ్ యూ. నాకు ఇలానా చెప్పడం వచ్చు. అండ్ ఐ డోంట్ థింక్ యువర్ ఇన్ 90s ఇంకా చుక్కలతోని చందమంతోని పోల్చడానికి. అండ్ ఐ డోంట్ కంపేర్ యూ టు ఎనీవన్. అదే చందమం కీన్గా అబ్జర్వ్ చేస్తే దరిద్రంగా ఉంటుంది. బట్ నా బ్లెస్సీ 100 రెట్ల చందమం కంటే అందంగా ఉంటుంది. డోంట్ థింక్ లైక్ ఏ ఫూలిష్. పో. అంటే యాక్సెప్టెడా? పోరా, సీట్ నేనే, పోరా బాబు. బట్ నాకు డౌట్ ఉంది. ఏంటి? అసలు నా మొహం నాకే నచ్చదు. నేను అసలు హ్యాండ్సమ్గానే ఉండను. బట్ నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేసావు కొంచెం చెప్తావా? ఇప్పుడు హ్యాండ్సమ్ గా ఉన్న వాళ్ళు అనుకో 10 మంది అమ్మాయిలతో తిరుగుతారు. అదే నువ్వనుకో. చాలు 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 చాలు, నాకు అర్థమైపోయింది. ఐ లవ్ యూ. रंग गुलाबी नैना शराबी तेरी अदाएं हैं बेहिसाबी मन बावरा है तुझ पे रुका है मांगे तुझे सावरिया ना तो इस ज़मीं की ना है आसमां की तेरी कौन सी नगरिया मन बावरा है तुझ पे रुका है मांगे तुझे सावरिया ना तू इस ज़मीं की ना है आसमां की तेरी कौन सी नगरिया ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇబ్బందిగా ఉంది అని? ఒకసారి బయటికి రావడానికి నీకు ఇబ్బందా? ఏం తెలుసు నీకు? ఏం తెలియాలి నాకు? ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ. ఓ సూపర్. నాన్ స్టాప్ గా 1 minute మాట్లాడు నా గురించి. సడన్ గా అడిగితే సెమినార్ చెప్పడం ఒక నీ గురించే చెప్తాను నేను. నాకు అర్థం కాదు. వాట్ ఈస్ మై పీరియడ్ డేట్? అంటే మేబీ. మేబీ అంటే చెప్తున్నా కదా ఇబ్బందిగా ఉంది అని. అర్థం చేసుకోవాలి కదా. బ్లెస్, ఐ యామ్ సారీ. तू मिला तो लगा जिंदगी मिल गई छू लिया जब तुझे तो सांसें चल उठी प्यार है इश्क है या है दीवानगी हर जगह सिर्फ तू दिखे तेरी आशिकी कभी मीठी मीठी कभी सुरमई सी घायल करे नजरिया ना तू इस ज़मीं की ना है आसमां की तेरी कौन सी
పేపర్ నా టేబుల్ మీద పెట్టి అమ్మాయిని నా ఛాంబర్కి రమ్మను. ఓయ్ జస్ట్ 2 మినిట్స్ రా, కాఫీ తాగొచ్చేద్దాం. అరే రా. ఇదిగో ఈ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్గా చేస్తున్నాను. జస్ట్ 27 ఇయర్స్ అంతే. నాకు నచ్చిన అమ్మాయి దొరకాలంటే నన్నేనా? అదేంటి నన్ను ఎలా వస్తుంది? ఓకే మనల్ని అనుకుంటా. బాబోయ్ రే, నువ్వేంట్రా ఆయుష్ ఇక్కడ? అన్నా గుడ్ మార్నింగ్. హే అవన్నీ వద్దులే కానీ ఫార్మాలిటీస్. ఏంది, ఏం చేస్తున్నావురా? చెప్పన్నా. అన్నా ఏమైంది? ఏం లేదులేరా. ఏంలే అన్నా, ఏదో ఉంది చెప్పండి. ఏం లేదురా, జస్ట్ ఊరికనే అంతే. ఏం లేదు అన్నా, మీరు ఏదో దాస్తున్నారు చెప్పండి. ఏం లేదురా ఆయుష్, ఏం లేదు చెప్పాను కదా. చెప్పండి, మీరు చెప్తారా చెప్పరా? చెప్పన్నా. అది నువ్వే ఒక అమ్మాయిని సెట్ చేయాలరా, ప్లీజ్ రా. ఎవరు? అది మన బ్యాక్ సైడ్ గ్రీన్ డ్రెస్. అటు కాదురా, మన బ్యాక్ సైడ్. కొంచెం సెట్ చేయరా ప్లీజ్. ఆ అమ్మాయి నన్నే చూస్తుంది. వద్దన్న, అమ్మాయి అంత మంచిదే కాదు. ఏం కాదులేరా, నీకెలా తెలుసు అవన్నీ? అది కాదు చెప్పేదేనండి. మీరు హీరో మెటీరియల్ అన్నా. అంతేలే. మీ కలర్కి అమ్మాయి కలర్కి ఎంత తేడా ఉంది. మీ హైట్కి అమ్మాయి హైట్కి ఎంత తేడా ఉంది. సైడ్ క్యారెక్టర్లా ఉందా అమ్మాయి? నా లైఫ్లో ఆ అమ్మాయి మెయిన్ క్యారెక్టర్ రా. లేదు వదిలేసే, వేస్ట్ అమ్మాయి వదిలేసే. ఎందుకురా, ఏమైంది? ఏంటన్నా నన్ను నిలబట్టుకుని అడుగుతున్నారు? వదిలేసేయండి. ఎలా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. అరే ఇట్లారా. చెప్పండి సార్. ఆ ఆయుష్ గార్డ్ ఏంట్రా అంత సీరియస్ అయ్యి వెళ్ళిపోతున్నాడు? ఏమైంది సార్? నేను ఆ అమ్మాయిని సెట్ చేయమని చెప్పాను రా. ఏమ్మాయి సార్? ఆ గ్రీన్ డ్రెస్ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని సెట్ చేయమని చెప్పాను. వాడేంటి అంత సీరియస్గా వెళ్ళిపోయాడు? సార్ వాడు లవర్ని సెట్ చేయమంటే వాడి కోపం రాదా సార్? వాడి లవరా? కాఫీ తాగుదామా? అవసరం లేదు, నువ్వు తాగు. పర్లేదు తాగు, నా దగ్గర డబ్బులున్నాయి. అబ్బా నిజంరా, నేను కడతాను, తాగు. నేను తాగను. కావాలంటే తాగు, లేకపోతే మానేసే. ఎందుకని సీరియస్ అవుతున్నావు? ఓవర్ యాక్షన్. తాగుతావా లేదా? ఏమైంది అసలు? అబ్బా బ్లెస్సి తాగితే తాగు, లేకపోతే మానేసే. ఎందుకు నేను గొడవ తిప్పుతావు ఇక్కడ? ఓకే సార్. ఓ, నువ్వు నిన్న పిలిచినప్పుడు రాలేదని కదా ఈ డ్రామా. నా ఫ్రెండ్తో నేను ఎలా రమ్మంటావు? సారీ. అబ్బా కర్రోడా. బ్లెస్సి మామూలుగా ఉండదు చెప్తున్నాను. కర్రోడా, నిన్నేమైనా అంటే ఫీల్ అయిపోతావు. ఎందుకు ఊరకనే? చాలు ఇంకా ఆపు. చాలు ఆపేసే. ఇప్పుడు చెప్పు. వదులు. అరే వదులుమని చెప్తున్నా కదా, ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. కూర్చోరా. హాయ్ రా. హాయ్ సార్. టీ తాగుతారా కాఫీయా? సార్ టీయా కాఫీయా? పర్లేదు సార్, తాగేసాను. మళ్ళీ తాగు సార్. మధ్యాహ్నం ఏంటి క్లాసెస్? ఆఫ్టర్నూన్ మొత్తం లేజర్ సార్. అయితే సినిమాకి వెళ్దామా? అది మరి మీ క్లాసెస్? నాకేం క్లాసెస్ లేవు.
టికెట్ బుక్ చేయి. సార్ ఆర్ యూ సీరియస్? టికెట్ బుక్ చేయి. ఓకే సార్. ఇంకేంటి విషయాలు? ఏం లేవు సార్. సండేస్ ఎక్కడికి వెళ్తారు? మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడే పక్కన కాలువ ఉంది, అక్కడికి వెళ్తాం. అది కాదు, టూర్ ఎక్కడికైనా వెళ్తారా అని. అంటే అది ఇప్పుడు వరకు ఏం ప్లాన్ చేయలేదు. కేరళ టూర్ వెళ్దామా? మీరు వస్తారంటే. ఓకే. ఓకే. ఏంటి ఓకే అంటే? ఇప్పటికిప్పుడు కేరళ ఎందుకని జోబిలో తడలేదు సార్. అయినా సరే కేరళనే వెళ్ళాలా? మందరు కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? బ్లెస్సీ, ఇక్కడ చాలా ఉన్నాయి. ఏమున్నాయి? అది కోటప్ప కొండ ఉంది, ఇక్కుర్తి కొండ ఉంది, చాలా ఉన్నాయి. కొండలు ఎక్కుదామా? చిరాగ్గా. కేరళ మొత్తం కొండే. ఆ కొండ ఏదో ఇక్కడ ఎక్కేస్తే బెటర్. సరే, ఈ సండే కొండకు వెళ్దాం. కేరళ కొండ? ఇక్కుర్పి కొండ. ఓకే, దట్స్ బెటర్. బట్ ఇప్పుడు సినిమాకి వెళ్దాం. 500 బొక్క. ఫోన్పే ఉంది కదన్నా? సినిమా బాగుంది కదా? సౌండ్స్కి నిద్రపట్టలేదు సార్. అన్నా పోనీ. అరే బ్లెస్సీ కేరళ వెళ్దాం అంటుందిరా. సార్ అది మాట్లాడితే మనాలి కూడా వెళ్దామంటారు సార్. అవన్నీ వదిలేండి, మీరు వెళ్ళండి. బాయ్. అరే 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 అరే, నువ్వు ప్రతిసారి సార్ సార్ అని పిలవకు. బ్రో అని పిలు. సార్? బ్రో అని పిలు. ఓకే బ్రో. అండ్ ఇంకోటి చెప్పండి బ్రో. ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నారని అనుకోకు. I just wanted a genuine friendship with you, ra. ఒరే ఇకృతి కొండ మర్చిపోవద్దు. వంశీకృష్ణ ఉన్నాడా? వంశీకృష్ణ, గివ్ ఇట్. నా పేరేరా వంశీకృష్ణ. హాయ్ బ్రో. బ్రో ఎక్కడున్నారు? నేను రూమ్ లో ఉన్నాను ఆయుష్.
అదే మా ఫ్రెండ్ గడి బర్త్డే ఉంది, మీరు ఖచ్చితంగా పార్టీ రావాలి. వద్దురా, నాకు డ్రింకింగ్ అలవాట్లేదు. మీకు డ్రింకింగ్ అలవాట్లేదని తెలుసు. ఎందుకురా ఇవన్నీ, వదిలేసే. ప్లీజ్ 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 ప్లీజ్, అంతా అరేంజ్ చేసాం మీ గురించి, మీరు ఖచ్చితంగా రావాల్సిందే ఇప్పుడు. బయలుదేరండి. సరే, నీ ఇష్టం. ఓకే ఓకే. చాలు 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 చాలు, పోండి 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 పోండి, తీసుకుపోయి. ఏరా ఏమైందిరా? సార్ వస్తున్నారు, చిన్న పార్టీయా? అయితే బీరుతేనా? రే సార్ కలవట్లేదురా బాబు, తీసుకుపో చాలు. పదండి. ఆయుష్, నేను వచ్చేసాను, కింద ఉన్నాను. బ్రో టెర్రస్ మీదకి వచ్చేయండి. ఓకే, వెయిటింగ్ మీకోసం. గుడ్ ఈవినింగ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్. ఏంట్రా ఇవన్నీ ఇప్పుడు ఇవి? బ్రో ఇవన్నీ పట్టించుకోకండి, అవలు వదిలేయండి. 2,000 కూర్చో తీసుకురా. మరి ఇంకేంటి? మీరే చెప్పాలి మరి. కూర్చోండి సార్ మీరు. థ్యాంక్ యూ. పరుపేసుకుందామా? ఓకే, ఇదైతే హ్యాపీగా ఉంటుంది. కిందే కూర్చుందాం. రండి, ఇక్కడికి వచ్చేయండి. సో మీకు డ్రింకింగ్ అలవాట్లేదని చెప్పి మా వాళ్ళు చాలా బాధపడి థమ్స్ అప్ తోటి సరిపెట్టేశారు. రైట్, మొదలెట్టదమ్మా. గ్లాస్ యూజ్ చేసుకోండి, నాకు పర్లేదు, అలవాటే. ఓకే, నో ప్రాబ్లం. ఇంకో విషయం, ఎగ్జాక్ట్గా 2 monthsలో బ్లెస్సీ బర్త్డే ఉంది. ఓకే, బర్త్డే అయిన వెంటనే సేమ్ ప్లేస్. ఈసారి పార్టీ గట్టిగా ఉంటుంది. ఓకే, డన్. ఆయుష్, నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. అడగండి సార్, చెప్తాను. నిజంగా బ్లెస్సీ నువ్వు ప్రేమించుకుంటున్నారా? బ్రో ఏంటి బ్రో అలా అడిగారు? అడగాలనిపించింది. నిజంగానే లవ్ చేసుకుంటున్నాం బ్రో. ఆయుష్, నాకెందుకో చిన్న డౌట్ కొడుతోందిరా. అందులో డౌట్ ఏముంది? నిజంగా బ్లెస్సీ నేను లవ్ చేస్తోందా? బ్రో మీకు విషయం చెప్పనా, నా మొహం నాకే నచ్చేగా బ్రో. బట్ ఒకరోజు బ్లెస్సీ నాతో ఓ మాట చెప్పింది. నేను వాడి మొహం బాగుండేది, వీడి స్టైల్గా ఉన్నాడు, నేనేంటి ఇంత బ్లాక్గా ఉన్నాను, నా మొహం అంతా పింపుల్సే, వాడి మొహంలో ఉంటే బాగున్నాను, వీడి మొహంలో ఉంటే బాగున్నాను, ఏదేదో మాట్లాడుకుంటున్నా. అప్పుడు బ్లెస్సీ ఒక్క మాట చెప్పింది, నీ మొహం నీకే నచ్చకపోతే ఇంకెవరికి నచ్చుతుంది అంది. ముందు నువ్వు నిన్ను ఇష్టపడు, ఆటోమేటిక్గా అందరూ ఇష్టపడుతుంది అంది. వా, వాట్ ఏ పాజిటివ్ వైబ్ కదా. అదొక్కటే కాదు, అలాంటి చాలా తన లైఫ్లోకి వచ్చాక తన లైఫ్లోకి వచ్చాక ఇటువంటి చాలా జరిగాయి. చాలా పాజిటివ్నెస్ వచ్చింది నాకు. ఇంతకన్నా ఇంకేం కావాలి? నేను నిజం చెప్తున్నా, మాది రియల్ లవ్ స్టోరీ. ఆయుష్, నాకు ఇప్పుడు అర్థమవుతోంది నువ్వెంత పిచ్చోళ్ళ తయారవుతున్నావు. బ్రో లేదు, అదే నిజం. నాకెందుకు ఆ అమ్మాయి నిన్ను మోసం చేస్తోంది అనిపిస్తోంది. లేదు బ్రో, అస్సలు చేయదు. ఏమో ఒకవేళ చేస్తే? లేదంటున్నా కదా. వాట్ ఇఫ్ షీ విల్ డూ? లేదు బ్రో, తన మీద నా నమ్మకం ఉంది. ఓకే, ఇది ఇక్కడతో వదిలేసేయండి. కాదు, మీరిప్పుడు లవ్ చేయలేదా? అవన్నీ ఎందుకురా ఇప్పుడు? అంటే ఉంది. చెప్పండి ఎవరు? అవన్నీ ఎందుకురా ఇప్పుడు, వదిలేసాయి. లేదు, మీరు ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిందే. చెప్పండి ఎవరో. అదేంటనేది చెప్పలేనురా, బట్ ఆ ఫీలింగ్ అలానే ఉండిపోవాలనిపిస్తుంది. ఓహో, తనతో ఎదురైన ఇన్సిడెంట్స్ అలానే ఉండిపోవాలనిపిస్తోంది, వాటిలోనే ఉండిపోవాలనిపిస్తోంది. వచ్చారు, దగ్గరికి వచ్చారు. ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి సార్, అదేంటో నేను చెప్పేస్తాను. చెప్పండి.
ఒక్క ఇన్సిడెంట్ అని కాదు, బట్ రోజంతా తనతోనే ఉంటున్నా తనని వదిలిపెట్టి వచ్చే ఆ ఒక్క క్షణం, రెండో రోజు తనని కలిసినంత వరకు నిద్ర పట్టనివ్వట్లేదురా. చాలు చాలు, ఇది లవ్వే బ్రో, 100% ఇది లవ్వే. అది లైకా లవ్వా అనేది నాకు క్లారిటీ రావట్లేదురా. హా చెప్తున్నా కదా బ్రో ఇది లవ్ అని. నేను స్టాంప్ వేసి ఇస్తా ఇది లవ్ అని. చెప్పండి బ్రో, ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. నేను దగ్గర నుండి కలుపుతాను. చెప్పండి చెప్పండి, ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. అంటే అది బ్లెస్సీరా. సార్ నిజం చెప్పండి, మీరు జోక్ చేశారు కదా. రేయ్, నాకు ఒక విషయం చెప్పు, ఎలా కనిపిస్తున్నాడురా నీకు? అయినా ఎలా చేస్తారు సార్? మీ వయసుకి మీరు చేసే పనులకి అసలు సంబంధమే లేదు. యు ఆర్ 48. రేయ్, ఈ రోజు నా వాట్సాప్ స్టేటస్ చూడలేదా నువ్వు? ప్రేమకు వయసు లేదు, మనసుకు వయసుతో సంబంధం లేదు. బట్ మా ఇద్దరం లవ్లో ఉన్నాం. ఉండండి, నువ్వు వెంట తిరుగుతున్నావు కాబట్టి నిన్ను ప్రేమించింది. అదే నీకంటే ముందు వేరే వాడుంటే వాడిని ప్రేమించేది. మీరు చేస్తున్న తప్పు సార్, అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఏంట్రా తప్ప? అరే, ఒక విషయం అడుగుతాను చెప్పరా. ప్రపంచంలో దేని పొందాలని కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదరా, అందులో ఈ అమ్మాయిని పొందాలంటే నీకే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో చెప్పరా. అసలు ఏమనుకున్నారో నీ గురించి? రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మాయిని ఎలా పోషిస్తాను అలా అడిగితే ఏం చెప్తారో నువ్వు? అసలు ఇవన్నీ కాదురా, కనీసం కలర్ ఉందిరా నీకు? నువ్వేమో అమావాస్య నాడు చీకట్లా ఉంటావు, ఆ అమ్మాయి ఏమో అప్పుడే కొన్న ఫిలిప్స్ బల్బ్ వెలిగిపోతూ ఉంటుంది. నీకు దానికి ఎలా సెట్ అయిందిరా? ఛీ! సార్, అదేదో ఇంగ్లీష్ వర్డ్ ఓడరే, అదేంటది? క్వాంటి అదేదో క్వాలిఫికేషన్స్. అదే క్వాలిఫికేషన్. కరెక్టే సార్, ప్రతిదానికి క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. కానీ ఈ క్వాలిఫికేషన్స్ అన్ని దేనికి? ఏంటి? అదే మీరు చెప్పారు కదా, ప్రతిదానికి క్వాలిఫికేషన్ కావాలని. ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఆ అమ్మాయి లవ్ కోసమే కదా? అలాంటిది ఆ అమ్మాయి లవ్ అయిన అదర్ ఉంది సార్. మీ క్వాలిఫికేషన్స్ అన్నీ మరి ఇంకెందుకు నాకు? అంటే ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందని. మరి క్వాలిఫికేషన్స్ అన్నీ నాకెందుకు? ఇంకో విషయం, మీరేదో అన్నారు కదా, నేనేమో అమావాస్య రోజు చీకట్లో ఉంటాను, ఆ అమ్మాయి ఏమో అప్పుడే కొన్ని లైట్లో ఉంటుంది అన్నారు కదా. మీకు విషయం చెప్పనా? చీకట్లో ఉన్న నాకు వెలుతురునిచ్చింది సార్, అంతకంటే ఇంకేం కావాలి? అబ్బా, ఎప్పుడు మీకే ఫోన్లు కాదు, అప్పుడప్పుడు మాకు వస్తుంటాయి. నా లవరు మెసేజ్ వచ్చిందా? పడుకోమనా? వెళ్ళి పడుకోండి, మీ లవర్స్ కదా, రాత్రంతా మాట్లాడుకోవాలి. గుడ్ నైట్ సార్. సార్, చూడడానికి అమావాస్యలో ఉంది, చీకటి ఎక్కువ ఉంది, కాస్త లైట్ వేసుకుని వెళ్ళండి.
గుడ్ నైట్ సార్. గట్టి చూపెట్టాడు మాయా. అప్పటి నుంచి అతను చూపించడం మొదలుపెట్టాడు. హలో ఆయేష్, ల్యాబ్స్ అన్ని ఫెయిల్ అయిపోయారా? అన్నా 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 మీకే అన్నా, నేను ల్యాబ్ ఎందుకు ఫెయిల్ అయ్యాను అన్నా? నేను ల్యాబ్ ఎందుకు ఫెయిల్ అయినా చెప్పండి. నేనేం చేయలేనురా, నేను జస్ట్ ల్యాబ్ ఇన్ఛార్జ్ అంతే. అయితే ఎవరు చేశారో చెప్పండి. వెళ్ళి చలపతి సార్ని అడుగు. రే, ఎన్నిసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయవేంట్రా? నైట్కి బ్లెస్సీ బర్త్డే ఉందని తెలుసు కదా. రియాజ్, కేక్ ఓపెన్ చేయరా? ఆయుష్, అవసరం ఇవన్నీ? బ్లెస్సీ నథింగ్ టు సేమ్ మీ. వచ్చి కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే బ్లెస్సీ. థ్యాంక్ యూ. ఏంటి వెయిటింగ్? కట్ చేయి. ఏంటి సార్ని పెళ్ళలేదా? ప్రతిదానికి ఆయన పిలవాల్సిన అవసరం లేదు. కట్ చేయి. నేను లేకుండా ఎలా చేస్తారు? అందుకే వచ్చేసాను. హ్యాపీ బర్త్డే బ్లెస్సీ. థ్యాంక్ యూ సార్. ఏంటి వెయిటింగ్? కట్ చేయి. రియాజ్, ఆయుష్ ఎక్కడా? తీసుకొస్తానండి. రే, అక్కడ కేక్ కటింగ్ జరుగుతుంటే ఇక్కడేం చేస్తున్నారా? వెళ్దారా. నేను రానురా, నువ్వు పో. అంతా అరేంజ్ చేసి నువ్వే రావంటావు ఏంటి? ఇప్పుడు నువ్వు రాకపోతే బ్లెస్సీ కేక్ కట్ చేస్తుంది ఏంటి? మూసుకొని రా. రారా. ఏమైంది? ఏం లేదు, కట్ చేయి. చెప్పు ఏమైందో. కట్ చేయి, కట్ చేయమని చెప్తాను. కట్ చేయి. ఒక్క నిమిషం. ఒరే, ఎవరైనా ఫోటో తీయండిరా వెళ్ళి. ఆగు ఆయుష్, నువ్వు వెళ్ళి ఫోటో తీ.
లైట్ కొంచెం డిమ్గా ఉంది, వెళ్ళి మార్చేది. చంద్ర కొంచెం స్ట్రైట్ నిల్చోరా. చెప్తుంది నీకే. కొంచెం స్మైల్ ఇవ్వరా రియాజ్, ఫోటో బాగా వస్తుంది. నీకు లైట్ మార్చమని చెప్తున్నా. చెప్తుంది నీకే. చెవులు ఏం పెట్టుకున్నావు? ఇది ఫోటోజెనిక్ ఫేస్, మరి ఫోటోకి ఎలా నిల్చోలో తెలీదా? నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు తనతో మాట్లాడుతున్నా బ్లెస్సీ, అర్థమవుతుంది కదా? ఏమైంది మీ ఇద్దరికి? బ్లెస్సీ, నువ్వు ఇందాక నుంచి చూస్తున్నావు కదా వాడు ఎంత రెక్లెస్ గా బిహేవ్ చేస్తున్నాడు. నేను వాడికి లైట్ మార్చమన్నానంతే, బట్ వాడు అసలు నా మాట వినట్లేదు. ఎవడి పని వాడే చేసుకోవాలి బ్లెస్సీ, పక్కోడు చెప్పకూడదు. ఆయుష్ ఏంటిది? ప్లీజ్ స్టాప్ ఇట్ హియర్. అది తనకు చెప్పు. యువర్ నాట్ లిసనింగ్ వాట్ ఇస్ సేయింగ్ టు మీ. ఇంకోసారి స్టాప్ ఇట్ అన్న కేక్ తీసి నోట్లో ఊకేస్తాను. ఆయుష్ పోనీలే, వదిలేసారా? నేను నీ బర్త్డేకి ఎవడో పిలిచాడు, వచ్చిన మూసుకుని కేక్ తీసుకొని పోరా. నీకెందుకు ఇవన్నీ? మాయా, వచ్చినందుకు మంచి రెస్పెక్ట్ ఇచ్చావురా. సార్ మీరైనా కాస్త ఆగండి. అది తనకు చెప్పు బ్లెస్సీ. ఆయుష్ ప్లీజ్. ప్లీజా అంటే? ఓకే 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 బేబీ, ఐమ్ సారీ. హ్యాపీ బర్త్డే బ్లెస్సీ. కేక్ తీసుకుంటరా. సారీ, హ్యాపీ బర్త్డే. తిను. రారా రియాజ్, రే రారా. బ్లెస్సీ కేక్ కట్ చేయి. అరే రారా, భయపడుతున్నావు ఏంటి? మరీ అంత చిన్నది కట్ చేస్తున్నావు ఏంటి? తినరా. ఈ ఫీలింగ్తో కంటిన్యూ చేద్దామా బర్త్డే? మరి నన్ను ఎలా అడిగావరా? ఆయుష్ బ్లెస్సీ, వాడికి చేసిన మళ్ళీ నీకు చేసి చెప్పలేను. ప్లీజ్ లీవ్ మీ. ఈ టైంలో కరెంట్ తీసాడేంటి? ప్రియమైన బ్లెస్సీకి, నీ వంశీకృష్ణ అని అనలేను గనుక వంశీకృష్ణ అనే నేను వ్రాయినదేమనగా, ఉదయం లేవగానే నా మనసుకు తట్టే మొదటి ఆలోచన నువ్వే. నా నోటికి వచ్చే మొదటి మాట నీ పేరే. నా కళ్ళు మూస్తే కనిపించే దేవతవి నువ్వే. నీకో విషయం తెలుసా? నేను నిన్ను దేవతలా చూస్తా. ఆర్జీవికి శ్రీదేవి ఎలాగో నువ్వు నాకు అలా. దేవత అయిన మహాకాళిని శివుడు పెళ్లి చేసుకోలేదా? నువ్వు అనుమతిస్తే నిన్ను నేను అలానే ఒక శివుడిలా, నిన్నొక దేవతలా స్వీకరిస్తా. నీలో సగభాగం అయిపోతా. నిజం చెప్పాలంటే నీది అనిపించే ప్రతి విషయం నన్ను పిచ్చోని చేస్తున్నాయి. అందులో మొదటిది నీ పేరు. నేను చాలామందిని బ్లెస్సీ అనే పేరుతో చూశా, బట్ నేను ఏ రోజు అంత ఫీల్ అవ్వలేదు. కానీ నిన్ను చూశాక, కలిశాక, నీతో మాట్లాడాక, నీ పేరు ఎక్కడ విన్నా నేను చేస్తున్న పని సగంలోనే ఆపి నీ ధ్యాసలో పడిపోతున్నా. ఇది న్యాయమా? ఇంకా నీ గురించి చెప్పాలంటే కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అన్నింటినీ పోల్చుతూ పోతా. నా ప్రేమకి కాగితాలేం కర్మ, గ్రంథాలు కూడా సరిపోవు. కానీ చివరిగా ఒక మాట చెప్తా. నాకు తెలుసు ఒకరోజు నీకు బై చెప్పకుండా వెళ్ళిపోతానని, కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు ప్రతి క్షణం థ్యాంక్స్ చెప్తూనే ఉంటా. ఇట్లు నీ అనలేని నీ వంశీ.
రే ఆయుష్, బ్లెస్సీకి ఎవరో లెటర్ రాశారా? ఏమైంది? ఎవడో లవ్ లెటర్ రాశాడు. లవ్ లెటరా? ఎవడు? ఎవడో వంశీకృష్ణ అంట. వంశీకృష్ణ? ఎవడో వంశీకృష్ణ? మన బ్యాచ్లో ఎవడున్నాడేంటి కనుక్కో. ఓకే. ఆ లెటరు ఎవడి? వంశీకృష్ణ ఎవడైనా ఉన్నాడేమో కనుక్కో. మన బ్యాచ్లో వంశీకృష్ణ ఎవడు లేడంట. బ్రిటిష్ రాశాడేమో. మీరు క్లాస్కి వెళ్ళి నేను ఇప్పుడు వస్తాను. రే బాబు, నువ్వు హాస్టలేనా? వెళ్ళిపో, పైకి వెళ్ళిపోవచ్చు. ఏంటిలా వచ్చా? సరే లోపలికి రా. నాన్న వంశీకృష్ణ? వంశీకృష్ణ ఎవడరా? నటించగల బ్రిటిష్. ఏం మాట్లాడుతున్నారా? లెటర్ రాసింది నువ్వే కదా? లీవ్ లెటర్, లవ్ లెటరా? బ్లెస్సీకి లెటర్ రాసింది నువ్వే కదా? మొదలెట్టాడు బాబు, మొదలెట్టాడు. ఉదయం నుంచి రాత్రి వరకు వేరే పని ఉంటే లేదట నీకు. బ్లెస్సీ 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 అనుకుని టాపిక్ డైవర్ట్ చేయకు. లెటర్ రాసింది నువ్వా కాదా? పోబే, పోయి ఆ మోకానికే రాయాలి నేను లెటర్. ఈ ఎక్స్ట్రా చేసావంటే గో పగిలిపోద్ది నీకు చెప్తున్నా. గో వచ్చి కూర్చున్నా. నా పేరేరా వంశీకృష్ణ. సారీ మామ, సారీ రా. వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు? ఒక 5 నిమిషాలు ఆంటీ పక్కన ఉన్నట్టు చేస్తాడు కదా రాడు. రేపు ఏదో వాడు ఏదో వస్తా అన్నాడు. ఆ కార్పెంటర్ కూడా వస్తాడు. డోర్స్ అల్మారాస్ అన్ని చూపించి వాళ్ళకి సార్ మీతో మాట్లాడండి. చూపించి మనం ఫైనల్ డెసిషన్ తీసుకుందాం. ఓకేనా సార్? ఐ వాంటెడ్ టు టాక్ టు యూ. ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఏంట్రా నీ బాధ? ఫోన్ మాట్లాడుతున్నాగా, ఊరికే నసపెడుతున్నావు. బాబు ఏంటి అక్కడ గొడవ? నువ్వు హీరోవా? కాదు కదా, మూసుకొని దెంగే. సరే, లెటర్ రాసింది మీరే కదా? ఇందాక ఏదో మాట్లాడుతున్నాం కదా, అదే డైనింగ్ టేబుల్ గురించి. ఆ డైనింగ్ టేబుల్ మనకి రూమ్కి ఎంత అయితే మిమ్మల్ని ఈ లెటర్ రాసింది మీరే కదా? ఫిక్స్ చేసుకుని అలాగే దానికి. సార్ ఎందుకు ఎవరో తెలియనట్టు వెళ్తున్నారు? ఈ లెటర్ రాసింది మీరే కదా? హూ టోల్డ్ యూ? హూ విల్ సెట్ టు మీ? మీ పేరు వంశీకృష్ణ అని ఎవరికి తెలీదు.
బట్ నాకు తెలుసు, ఐ నో పర్సనలీ వంశీకృష్ణ ఈజ్ యువర్ నేమ్. మీరే నాతో బేస్ని మీద చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు రాశారు లెటర్? నేను రాయలేదు సార్. నాకు అర్థమవుతుంది మీరు భయపడుతున్నారు. ఆ లెటర్ రాసింది నేనే. అయితే ఏంటి? దాని గురించి ఏం తెలుసురా నీకు? దాని పేరే నీకు కరెక్ట్గా తెలియదు. దాని పేరు నువ్వు అనుకున్నట్లు బ్లెస్సీ కాదు, ధనలక్ష్మి. నీకోటి చెప్పనా? దానికి ఒక అన్నయ్య ఉన్నాడు. అండ్ ఇంకా వాడి గురించి వాడెంత సైకోగాడో తెలుసా? వాడు పెట్టే టార్చర్ భరించలేక క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయింది. తెలుసా నీకది? ఈ విషయం వాళ్ళ అన్నయ్యకి తెలిసిందనుకో, మీరు రంజాన్కి హలీం చేస్తారు కదా, అది తినకపోవడానికి నువ్వు ఉండకపోవచ్చు నెక్స్ట్ టైం. ఇవన్నీ ఎప్పుడైనా చెప్పిందా అతను నీకు? తెల్లతోలు కదా, ఆటోమేటిక్గా లవ్ పుట్టేస్తుంది, తప్పే లేదు. నా సంగతి ఓకే, మరి లెటర్ సంగతి ఏంటి సార్? నేను వెళ్ళాలి, అన్నయ్యకి చూపించనా? సార్ ఆన్సర్ మీ. లెటర్ రాసింది మీరే అని బ్లెస్సీతో వెళ్ళి చెప్తాను సార్. ఆయుష్, డోంట్ ఇరిటేట్ మీ. సార్ వెళ్ళిపోతారేంటి? ఆన్సర్ చేయండి, నేను వెళ్ళి బ్లెస్సీతో చెప్తా. వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పు, నేను ఒక ముస్లింని, నేను మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటామని. ఏ మాటలు రావట్లేదా? రావులే. ఆ అమ్మాయి కావాలంటే ప్రేమ ఒకటే సరిపోదు, యుద్ధం చెయ్యాలి. బ్లెస్సీ నాది, దానికోసం ఎన్ని యుద్ధాలైనా చేస్తా, ఎంతమందినైనా ఒప్పిస్తా. అబ్బా చప్పట్లు, ఈ పాటికి చప్పట్లు పడాలి. ఇప్పుడు పడతాయిలే, కొట్టండ్రా. ముందు వెళ్ళి వాళ్ళ నాన్నకి అన్నయ్యకి చెప్పుకో పో. దాని గురించి ఏం తెలుసురా నీకు? దాని పేరే నీకు కరెక్ట్గా తెలియదు. దాని పేరు నువ్వు అనుకున్నట్లు బ్లెస్సీ కాదు, ధనలక్ష్మి. వాడు పెట్టే టార్చర్ భరించలేక క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయింది. తెలుసా నీకది? హాయ్ అన్నయ్య. హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నా అన్నయ్య, బాగున్నావా? ఆయుష్ ఏడి? పక్కనే ఉన్నాడు, పిలుచుకొని వస్తాను, కూర్చో. కూర్చో కూర్చో కూర్చో. పర్లేదులేరా, కూర్చో. రే రియాజ్, అన్నయ్యకు ఒక కుర్చీ తీసుకుంటారా? తెస్తున్నా, వేగంగా. హాయ్ అన్నయ్య. హాయ్ రా, ఎలా ఉన్నావు? నాకేంటన్నయ్య బిందాస్. చా నిజమే, ఇప్పుడు చెప్పు. అన్యాయం ఓకే, అబద్ధాలు ఆడద్దా ఆయుష్, నిజం చెప్పు. అన్నయ్య నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. బట్ నీ లైఫ్లో ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. అరే అంత ఇబ్బంది పడుతున్నప్పుడు వచ్చి మాకు మాట ఏం చెప్పాలి కదా. వద్దన్నయ్య, అవసరం లేదు. నా బాధ నేనే పడతా. వదిలేస్తే దాని గురించి. పద, సెంటర్కిలో సోడా తాదు. పద.
ఇంకేం చేయాలని నేను ఆడు సైకో గడ్ల తగిలాడే నాకు. ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు వాడు. మరి పిచ్చోడ్లా బిహేవ్ చేస్తున్నాడే. ఈ విషయం మరి అమ్మాయికి తెలుసా? తెలీదన్నయ్య. మరి వెళ్ళి చెప్పొచ్చు కదా ఇలా జరుగుతుందని. చెప్పనన్నయ్య, అస్సలు చెప్పను. ఈ విషయంలో నేను చచ్చిపోయిన అమ్మాయితో అస్సలు చెప్పను. మరి ఇప్పుడు ఈ విషయం ఎలా సాల్వ్ అయ్యిద్ది? అసలు ఎందుకు చెప్పవు? వాట్స్ ద రీజన్? తనకు నా మీద ఉన్న నమ్మకం పోకూడదన్నయ్య. తనకు ఒకవేళ ఈ విషయం చెప్పాక తను నన్ను అపార్థం చేసుకుంటే అస్సలు భరించలేను. తనకి విషయం తెలిసాక సార్ని ఎందుకు నెగిటివ్గా చూస్తున్నాను ఒక్క మాట అన్నా సరే నేను అక్కడే చనిపోతాను అన్నయ్య. కానీ నువ్వు ఇలానే ఉంటే యూ విల్ బి గోస్ డిప్రెస్డ్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఎ డిప్రెస్డ్ పర్సన్, రైట్? నేను చిన్నపిల్లాడిని కాదు ఇవన్నీ చెప్పి నేను బయటికి తేయడానికి. కానీ నిజం చెప్తున్నాను అన్నయ్య, ది సిచ్యువేషన్స్ ఆర్ హర్టింగ్ హియర్. ఎంత దూరమైనా పోతా. ఐ విల్ నెవర్ లీవ్ దట్ బ్లడీ ఫకింగ్ బాస్టర్డ్. నీ అవసరం ఏం లేదని నాకు. నాతో నేనే యుద్ధం చేస్తున్నా. బాయ్. హలో హలో. హలో, వినిపిస్తుంది, చెప్పు. మనిద్దరం ఫోన్లో మాట్లాడి 3 days అవుతుంది. నాకు విషయం చెప్పు. నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా? ఆయుష్, ఏమైంది నీకు? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మరి ఫోన్ ఎందుకు చేయలేదు? అరే చెప్పాను కదా ఇంటికెళ్ళి వచ్చానని. ఫ్రీ అయ్యాక కాల్ చేస్తా అన్నాను కదా. నీకు ప్రతిదానికి సాకు చెప్పడం బాగా అలవాటు అయిపోయింది. చెయ్యమ్మా. నేను ఫోన్ కట్ చేశానంటే వెంటనే చేయాలి కదా, ఎందుకు చేయలేదు? అరే అసలు ఏంటి? చెప్పు. నువ్వే కట్ చేసావు కదా, మళ్ళీ నేనెందుకు చేస్తా? అసలు ఏమైందిరా నీకు? పిచ్చోళ్ళ తయారవుతున్నావు. అర్థం చేసుకోవచ్చు కదా, ఇరిటేట్ చేస్తున్నావు. బ్లెస్సీ బ్లెస్సీ బ్లెస్సీ, నేను నీతో హార్స్గా బిహేవ్ చేశానా? లేదులే. లేదు లేదు లేదు, నేను నీతో హార్స్గా బిహేవ్ చేశాను కదా. బ్లెస్సీ బ్లెస్సీ, ఐమ్ సారీ బ్లెస్సీ. హలో 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 బ్లెస్సీ, చర్చికి వెళ్దామా మనం? చర్చికి వెళ్దామా? సరే. చూడు, ఒక 5 minutesలో నేను రెడీ అయిపోతాను. చర్చికి వెళ్దాం ప్లీజ్ 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 ప్లీజ్. చర్చికి వెళ్దాం. ఆయుష్ నువ్వు హార్స్గా బిహేవ్ చేస్తున్నావు. బ్లెస్సీతో అలా బిహేవ్ చేయకు. బిహేవ్ చేయొద్దు. చర్చ్కి వెళ్ళి రీస్టార్ట్ లవ్ స్టోరీయా? చాలా కొత్తగా ప్రిపేర్ అవ్వా? ఏ విషయం కూడా తనకు తెలియకూడదా? ఓకే, డోంట్ బీ సైక్.
ఏమైంది నీకు? ఆ హెయిర్ స్టైల్ ఏంటి? హెయిర్ కట్ చేయ ముందు. బ్లెస్సీ మా నాన్న చెప్తే నేను వినలేదు. నువ్వు నాకు చెప్పొద్దు, రైట్? పో వెళ్ళి ప్రేయర్ చేయి. నీజత్ కోరినే ప్రేమ నా ప్రాణమే నీవేలే ప్రేమ నీ ధ్యానమే నడిపించేలే నా లోకమే నీవేలే. ఏమైంది? ఇక్కడ ఎవరు డిస్టర్బ్ అవ్వలేదు, నువ్వెందుకు అవుతున్నావు? ప్రైజ్ ద లార్డ్. బ్లెస్సీ. ఆయుష్, ఐ జస్ట్ వాంట్ టు స్టక్ ఎట్ దిస్ మూమెంట్ రా. లైఫ్ అంతా ఇక్కడే ఆగిపోతే బాగుండి అనిపిస్తుందిరా. యునో, మన అడుగులు సాగుతూనే ఉంటాయి. వద్దు అనుకున్న మనిషిని వదిలి వెళ్ళిపోతాయి. నచ్చిన మనిషి నుండి నచ్చకపోయినా వదిలి వెళ్ళిపోతాయి. బట్ మీతో గడుపుతున్న ఈ టైంలో మాత్రం నా కాళ్ళని ఇక్కడే కట్టిపడేయాలని ఉందిరా. బ్లెస్సీ, నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఇక్కడేం మాట్లాడద్దు, పద బయటకు వెళ్దాం. కాఫీ తాగుదామా? బ్లెస్సీ, అన్న 2 కాఫీ. చెప్పు. నేను చాలా రెండు అన్న కొంచెం ఫాస్ట్గా తీసుకురా. ఏదో చెప్తున్నావు? నీకు క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నా, బట్ ఎలా అన్న చెప్పాలి? విత్ బిస్కెట్స్ మర్చిపోకు. చెప్పు. బ్లెస్సీ, ఒకసారి శ్రద్ధగా విను. ఈసారి మధ్యలో మాట్లాడితే గో మీద ఒకటిస్తా చెప్తాను. నీకు విషయం చెప్పాలనుకుంటున్నా, బట్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. దానివల్ల పిచ్చోడ్లా తయారవుతున్నా. బ్లెస్సీ, నేను చెప్పేది నిజం. నువ్వు పొరపాటును కూడా నన్ను అపార్థం చేసుకోవద్దు ప్లీజ్. అది నీకు ఒకవేళ చెప్తే నువ్వు పొరపాటును ఎలా తీసుకుంటావనే భయంకి నీకు ఇంతవరకు చెప్పలేదు. మా ఫ్రెండ్ గడి బర్త్డేకి. హలో, ఎవరు? ఆగు. ఎక్కడా? అక్కడికి వెళ్ళక చెప్తావా? సరే సరే. బ్లెస్సీ, ఫోన్లో ఎవరని? 1 నిమిషం. లేదు లేదు, మనలేనా? వచ్చేస్తా, ఇంకా టైం ఉంది కదా. ఫోన్లో మనోళ్ళే మాట్లాడుతున్నారా? వద్దులే, ఎందుకు, వచ్చేస్తాలే. మనోళ్ళై ఉంటారు నాకు తెలిసి. అరే ఆగు. సరే అయితే చెప్పు. ఒకసారి నేను మాట్లాడినా? చూపించు ఒకసారి మామూలుగా. అరే ఆయుష్, ఆగమన్నా కదా. సారీ సారీ. వినిపిస్తుంది, చెప్పు. అదే ఆ గ్యారేజ్ పక్క స్ట్రీట్ లోనే కదా. ఓహో, ఓకే. మామూలుగా చూపి ఒకసారి. చూపించొచ్చుగా. ఆ స్ట్రీటా? ఓకే. మ్యాక్సిమం మనోళ్ళై ఉంటారు. నాకు దగ్గరేలే.
రెస్పాండ్ అవ్వు బ్లెస్సీ. సరే సరే వస్తా వస్తా. ఆయుష్ ఆగు, మాట్లాడుతున్నాను కదా. మనల్ని ఒకసారి ఎవరైనా చూస్తాను బ్లెస్సీ. సరే మనలో ఉంటాను. ఆయుష్ ఆగు. సారీ సారీ. లేదు లేదు సారా బ్లెస్సీ, నాకు తెలిసి మ్యాక్సిమం సారీ. హే నీకే ఏంటి సడన్ గా ఆపేసావు చెప్పు. అరే ఏమైంది చెప్పు, ఏదో చెప్తున్నావు. ఏం లేదు. నాకు అర్థమవుతుంది నువ్వేదో దాస్తున్నావు. ఏం లేదు వదిలేసే. ఏం లేదు బ్లెస్సీ. చెప్పు ఏమైంది. బ్లెస్సీ ఏం కాలేదు వదిలేసే. బ్లెస్సీ ఏమైందో చెప్పు. చెప్పను కదా ఏం కాలేదని. ఏమైంది ఇప్పుడు, ఎందుకలా సీరియస్ అవుతున్నావు. టచ్ చేస్తా, మళ్ళీ మళ్ళీ టచ్ చేస్తా. బ్లెస్సీ చెప్పేది విను. బ్లెస్సీ షో చేయొద్దు, వదులు ప్లీజ్. వద్దులు. వదలను. ఎవరైనా చూస్తారు, ఎవరైనా వస్తారు చూస్తారు. వద్దులు వద్దులు బ్లెస్సీ. బ్లెస్సీ నీకే వద్దులు బ్లెస్సీ. లేదు వదలను. వద్దులు బ్లెస్సీ. లేవు వద్దులు బ్లెస్సీ. వదలను. వద్దులు. వదలను. ఏమైందిరా ఈ మధ్య ఇలా బిహేవ్ చేస్తున్నావు. చూడు పిచ్చోళ్ళ తయారవుతున్నావు. కనీసం సారీ అయినా చెప్పాలనిపించట్లేదా. ఏమైంది, బోర్ కొట్టేశానా నేను నీకు. బ్లెస్సీ నేను దీనికి సారీ కూడా చెప్పాలనుకోవట్లేదు. ఇప్పుడు రియలైజ్ అయ్యాను, నేను లవ్ చేసినందుకు నేను సారీ చెప్తున్నా. నన్ను వదిలేసే బ్లెస్సీ. వా 2 సెకండ్స్లో ఎంత ఈజీగా చెప్పేసావు వదిలేసే అని. అవును నేనే నీకోసం చర్చకొచ్చాను. నువ్వు చెప్తుండేవాడివి కదా నీ మొహం నీకే నచ్చదని. ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది నాకు. పోయి ఫ్రెష్గా ట్రై చేయి. మళ్ళీ వెళ్ళి చర్చుల్లో టెంపుల్స్లో వెతుకు, నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది. అన్నా నా డబ్బులు నేనే పే చేస్తా, ఎవరిచ్చినా తీసుకోవద్దు. గుడ్ బాయ్. అరే బ్లెస్సీ ఇప్పటికే 5 times కాల్ చేసిందిరా, లిఫ్ట్ చేయరా. పక్కన పెట్టేశారా. ఏమైందిరా మధ్య అదేలా ఉన్నా. నీకు అలానే అనిపిస్తుందా. సేమ్ టు సేమ్ నాకు అలానే అనిపిస్తుంది మామ. నీకు విషయం చెప్పనా, గుండెంతా నీరు పట్టేసింది మామ. ఇదిగో ఇలా కళ్ళ నుండి వచ్చేస్తున్నాయి. ఏమైందిరా. నీకు చెప్పలేదా నేను. ఎవరికి చెప్పాలని కూడా అనిపించట్లేదురా. లైఫ్లో చేసే ప్రతి ఒక్క పనికి ఒక బాధ్యత ఉంటుంది మామ. అది మనం చేసే ఏ పనికైనా. నీకు ఎలా చెప్పాలి ఇప్పుడు అంటే, నా లవ్ విషయం ఉంది కదా, అందులో బాధ్యత ఉంటుంది. ఉంటుందా ఉండదా. ఎందుకు ఏడుస్తున్నారా. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఉంటుందా ఉండదా. ఉంటుందిరా. దాన్ని ఎందుకో తీసుకోలేకపోతున్నాను రా. దెన్ ఐ ఫిట్ ఫర్ దట్. నేను లవ్ చేసిన విషయంలో ఫిట్టా అన్ఫిట్టా చెప్పరా. ఫిట్టా అన్ఫిట్టా. నేను అన్ఫిట్రా. యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ హర్ చలపతి. అది నీకు కూడా అనిపిస్తుంది కదా. అందుకే వదిలేద్దాం అనుకుంటున్నారా.
ఈ రిలేషన్ ఇక్కడితో వదిలేద్దాం అనుకుంటున్నా. వదిలేసే, ఈ పట్టుదల ఇక్కడితో వదిలేసే. ఎందుకు నేను చేస్తుంది కరెక్ట్ కాదనిపిస్తుందిరా. నన్ను నమ్ముకొని మా అమ్మ, చెల్లి, నాన్న ముగ్గురు ఉన్నారు. అయినా నాకు డౌటు, 2 సంవత్సరాల ముందు కనిపించిన ఈ అమ్మాయి కోసం నేను ఎంత పిచ్చికిపోతున్నానా? నేను పుట్టినప్పటి నుండి ప్రేమిస్తున్న మా అమ్మ నాన్న కోసం ఏ రోజు ఇంత తేడలేదురా. మిరాకిల్ కదా. ఈ స్ట్రెస్ ఎలానే ఎక్కువైతే నేను చచ్చిపోతాను మామ. అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నారా? నీకంటే ఒక రిలేషన్ లేదు, అది నీ తప్పు. బట్ రిలేషన్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వదిలేసేయి. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తున్నా అమ్మాయిని తీసుకోమని. వాడికి ఫోన్ చేసి చెప్పేసేయి అమ్మాయి వాడిదేనని. హలో ఆయుష్, నీకే నేను ఫోన్ చేయాలనుకుంటున్నాను. సార్ మీతో మాట్లాడాలి. ఐ వాంట్ టు మీట్ యూ ఆయుష్. రేపు మధ్యాహ్నం కలుద్దాం, ఓకేనా? ఓకే సార్. హలో ఆయుష్, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఆయుష్, నీకో విషయం చెప్పాలి. సార్ నేను కూడా మీకు విషయం చెప్పాలి. ఫస్ట్ లెట్ మీ స్పీక్. కంగ్రాట్స్ సార్, మీరే విన్ అయ్యారు. ఏంటి? నేను ఓడిపోయాను సార్. ఆ అమ్మాయిని మీరే తీసుకోండి. ఆయుష్, లెట్ మీ స్పీక్ ప్లీజ్. నాకు ఇంకేం చెప్పొద్దు. నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను సార్. ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ హెర్ అని. ఫార్మల్ వేసుకునే క్లాసిక్ పర్సన్ మిమ్మల్ని నేను ఎదుర్కోలేకపోతున్నా. రేపు ఉదయం 4 అబ్బాయిలు వచ్చి అమ్మాయిని టీచ్ చేస్తే వాళ్ళ నుండి కాపాడగలననే నమ్మకమే నాకు లేదు సార్. మరి జీవితంతో అమ్మాయిని భయం లేకుండా చూసుకుంటానని ఎలా అనుకుంటాను సార్? అందుకే నేను ఓడిపోయాను సార్. ఆ అమ్మాయిని మీరే తీసుకోండి. కొన్ని సినిమాల్లో డైలాగ్ వింటే ఎన్నిసార్లు ఓడతారా బాబు అనిపించేది. బట్ మన లైఫ్లోకి వచ్చేసరికి చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. ఆ అమ్మాయిని హ్యాపీగా చూసుకోండి సార్. ఇంకోటి, నేను ఒకటి గట్టిగా నమ్ముతాను సార్. ఇప్పుడు సినిమాలో చూపిస్తుంటారు కదా, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో ఉండగా ఆ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయితే ఆ అబ్బాయి ఏం పీకలేక ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలరా అంటాడు కదా. అయినా నాకు డౌటు, మనం ప్రేమించిన అమ్మాయి ఎవడ పక్కన పడుకుంటే మనం ఎలా హ్యాపీగా ఉండగలం సార్? మనం నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ అమ్మాయి మనతోనే ఉండాలనుకుంటాం కదా. అది ఏడ్చిన నవ్విన ఏదైనా మనతోనే ఉండాలనుకుంటాం కదా. ఇంతలా ఆలోచించే నేను కూడా చివరికి అదే బ్యాచ్లో పడిపోయాను సార్. అందుకే నేను ఓడిపోయాను సార్. ఆ అమ్మాయిని మీరే తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ. మీరు లేకపోతే ఆ అమ్మాయి లైఫ్ నాశనం అయ్యేది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆయుష్, ఓయ్, ఇక్కడేం చేస్తున్నావు? నీకోసం మీ రూమ్కి వెళ్ళాను. నీకో విషయం చెప్పాలి. సరే కానీ నేను నీకు బోర్ కొట్టేశాను కదా. మెకానికల్లో మహేష్, సివిల్లో సతీష్ వాళ్ళని ట్రై చేస్తున్నారంట. వాళ్ళ కొంచెం సెట్ చేయవా ప్లీజ్? అంటే అందరిని ఒకసారి కాదు, ఒకరి తర్వాత ఒకరిని సెట్ చేయవా ప్లీజ్? నీకేమైనా పిచ్చా?
నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? అవన్నీ కాదు, వాళ్ళని సెట్ చేస్తావా లేదా అదొకటి చెప్పు. బ్లెస్సీ మామూలు కొట్టని చెప్తున్నాను నీకు. బాగుందిరా, ఆయన నీకు ఇచ్చేస్తాడు, నువ్వు ఆయనకి ఇచ్చేసాయి. మధ్యలో నేను బొమ్మను కదా, నా డిసిషన్ అవసరం లేదు కదా. నేను ఓడిపోయాను బ్లెస్సీ. వాడు నాతో ఒక మాట చెప్పాడు, ఆ ఒక్క మాటతో నేను ఓడిపోయాను. అయినా నాకు డౌటు, మనం ప్రేమించిన అమ్మాయి ఎవడి పక్కన పడుకుంటే మనం ఎలా హ్యాపీగా ఉండగలం సార్? మనం నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ అమ్మాయి మనతోనే ఉండాలనుకుంటాం కదా. అది ఏడ్చిన నవ్విన ఏదైనా మనతోనే ఉండాలనుకుంటాం కదా. ఇంతలా ఆలోచించే నేను కూడా చివరికి అదే బ్యాచ్లో పడిపోయాను సార్. నువ్వే గెలిచావు బ్లెస్సీ. సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. నీకు విషయం చెప్పాలి. యాక్చువల్గా సార్ నన్ను లవ్ చేస్తున్నారన్న విషయం అబద్ధం. సార్ నేను రిలేటివ్స్. ఇదంతా మేము పక్కగా ప్లాన్ చేసి చేసాం. చేయదులు చేయదులు స్క్రిప్టెడా? ఆయుష్, ఎలా కనిపిస్తున్నా నీకు? పిచ్చోడ్లా తయారవుతున్నాను నేను. ఆయుష్ నేను చెప్పేది విను. సార్ మీరు మధ్యలో రావద్దు. ఆయుష్ నేను చెప్పేది మాట్లాడొద్దు. ఆగా ఆయుష్, నేను చెప్పేది వినొచ్చుగా. బ్లెస్సీ మామూలు కొట్టని చెప్తాను. ప్లీజ్ ఆయుష్, ఒకసారి చెప్పేది పగిలిపోద్ది. నువ్వు అర్థం చేసుకుంటావనే కదా ఇదంతా చేసింది. బ్లెస్సీ నాకు చిరాకు రాని కొట్లే. బ్లెస్సీ మామూలు కొట్టని చెప్తాను. ఒకసారి చెప్పేది విను ఆయుష్, ప్లీజ్ ఒకసారి చెప్పేది విను. ఆయుష్, నీ మీద ఉన్న నమ్మకంతోనే కదా ఇదంతా చేసా. ట్రై టు అండర్స్టాండ్ మీ. సొల్లు చెప్తున్నాను నాకు. అడ్డులేమన్నప్పుడు అడ్లే. ఆయుష్, నీ మీద నమ్మకంతోనే కదా అమ్మాయి ఇదంతా చేసింది. పిచ్చోడ్లా తయారవుతున్నాను నేను. ఈ పాటి చచ్చుంటే तुझसे बना मैं जो भी बना, इश्क का ऐसा रोग लगा, प्यारी लगे तेरी पैजनिया, यादें ये रहने जगाए, चाह के भी मिट ना पाए, रंग ऐसा छूटे ना जो तू कर गया। इश्क का ऐसा रोग लगा, प्यारी लगे तेरी पैजनिया। ఇంత జరిగిందా? పోనీలే మాయా, వాడెక్కడా? వాడు మా అక్క వెళ్ళాడు. ఈరోజు తిరిగి వస్తానన్నాడు. అమ్మాయిని తీసుకురమ్మన్నాడు మాట్లాడడానికి. రే, ఎలా చెప్పాలరా నీకు? తనకు రోజు ఫోన్ చేసి అడుగుతుంది,
తన నెంబర్ కూడా బ్లాక్లో పెట్టి ఉంటా కదా, ఒకసారి మాట్లాడరు తనతో. मैं मक्का जाता हूँ, वापस आएंगे तब मिलेंगे, उसके बाद लड़की को लेकर आ जाओ. ఆయుష్ మక్క వెళ్ళాడు, ఈరోజు తిరిగి వస్తానన్నాడు. నిన్ను తీసుకురమ్మన్నాడు మాట్లాడడానికి. నాతో రా. ఇక్కడే కూర్చొని నేను వాడిని తీసుకొస్తాను. సూపర్ రామయ్య. ఏ ఆయుష్ గడ్రా. బ్లెస్సీ వచ్చాడు. సారీ. ఏంటి? సారీ. అదే కదా, సారీ చెప్తున్నా. ఇంకొంచెం గట్టి చెప్పమంటున్నా. సారీ రా కర్రోడా. ఎటకారాలు వద్దు. హలో హలో ఆయుష్. సార్ చెప్పండి. ఆయుష్ కంగ్రాచులేషన్స్. సార్ ఎలా ఉన్నారు? నేను ఓకే, మొత్తానికి కలిసిపోయారు. మరి తప్పలేదు సార్. చెప్పండి సార్. ఆయుష్ నాకు పెళ్లి ఫిక్స్ అయింది. అవునా? కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఓకే బాయ్, నేను తర్వాత చేస్తా. ఏ సార్? కార్డు ప్రింటింగ్ వెళ్ళాలి. సార్ సార్ ఒక నిమిషం, మా ఇద్దరు కార్డులు కూడా కొట్టించేయండి. అనిల్ వెడ్స్ బ్లెస్సీ అని. ఓకే ఓకే. ఆయుష్ ఇంకో విషయం చెప్పండి. నీకు చెప్పానుగా తనకు అన్నయ్య ఉన్నాడని. వాడు ఎంత సేకోగాడంటే రమణ, అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండు, అదే చాలు. అబ్బా వాడంతా తోపా? ఇదిగో ఈ పొగరే వద్దంటున్నా. వాడి గురించి నీకు పూర్తిగా తెలీదు. సినిమాల్లో ఇంటుంటావుగా, ఒకడు 10 మందిని చంపాడని, ఒకడు 20 మందిని చంపాడని. వీడు ఎంతమందిని చంపాడో ఎవరికీ తెలీదు. మన పార్టీ కార్యకర్తల కన్నా పెద్ద గోండ్రాయంట్రా వీడు. మాచర్లో చంద్రయ్యని నడి రోడ్డు మీద నరికేశాడు. వేలూరులో తలా వెంకటరావు చంపింది కూడా వీడే. అంతెందుకు, వాడు అమ్మను కూడా వాడే చంపేశాడు. వాడి పేరేంటి? ధనుంజయ రెడ్డి. ధనుంజయ రెడ్డా? పరిటాల రవిని కూడా చంపింది వాడే కదా?
అవును. ఆడు చిన్నప్పుడే అంత పెద్ద మటర్ చేశాడు కదా. ఇప్పుడు లైన్లోకి వచ్చావు. ఇప్పుడు నా దగ్గర మాట్లాడినా వాడి దగ్గర మాట్లాడామనుకో రేపు పేపర్లోకి వస్తాం. ఆడి పేరు అది కాదు కదా. వాడికి ఒక చెల్లి ఉంది, దాని పేరు ధనలక్ష్మి. వాడి చెల్లి అంటే ఎంత ఇష్టమో తెలియడాకే వాడి పేరు ధనాన్ని పెట్టుకోండి. ఆర్కే అన్నా, నాన్న వస్తా అన్నాడు. వీడెవడు? అన్నా, మన చెల్లి వెనక తిరిగినోడు దొరకలేదు. వీడు వాడి ఫ్రెండ్. వీడిని ఎంత అడిగినా వాడి గురించి చెప్పట్లేదు. చిలుబుల్ చెప్పు, ఎక్కడున్నాడో చెప్పు. నేను వాళ్ళ అంతసేపు అడగను. ఎక్కడున్నాడో చెప్పు. అన్న వదులన్నా, చచ్చిపోతాడు. నాన్న వచ్చే వరకు ఉంచన్నా. అన్న వదులన్నా, నాన్న వచ్చే వరకు ఉంచన్నా, చచ్చిపోతాడు. ఓకే అన్న, తిలక్ ఫోన్. చెప్పు తిలక్. నీకు అన్నయ్య ఉన్నాడు కదా, ఆడి గురించి ఇప్పుడు ఎందుకు? అంటే కథ క్లైమాక్స్కి వచ్చింది కదా, మన విషయం అడిగి తెలుసా? చెప్పు తిలక్. అన్నా, చెల్లి ఇక్కడ ఎవరినో లవ్ చేస్తుంది. వాళ్ళకి మన బాబాయ్ హెల్ప్ చేస్తున్నాడు. బాబాయ్ పేరు కూడా మార్చుకుంది, బ్లెస్సీ అంట. తిలక్, వాడి పేరేంటి? అన్నా తెలియదన్నా, కనుక్కుంటా కనుక్కుంటా. మీ ఫ్రెండ్ గారి పేరేంటి? చెప్పు, మీ ఫ్రెండ్ గారి పేరేంటి? సెకండ్ పార్ట్లో చూపిస్తాను నా కొడుక్కి.
शराबी तेरी अदाएं हैं बेहिसाबी मन बावरा है तुझ पे रुका है मांगे तुझे सावरिया ना तो इस ज़मीं की ना है आसमां की तेरी कौन सी नगरिया मन